అంటే ఒకేసారి అయితే కన్ఫ్యూజన్ డెఫినెట్గా నాకు ఉందను. బట్ కంప్లీట్ వేరే వేరే జానర్లు కాబట్టి వేరే వేరే కైండ్ ఆఫ్ ఇది కాబట్టి చూసిన అప్పుడు రెండు టైటిల్ కూడా అందరికి తెలిసిపోయినాయి కాబట్టి జానర్ తెలిసిపోయింది కాబట్టి అది పెద్ద ఉండదని అనుకుంటున్నాను. విష్ణు యాక్చువల్లీ 28th అనుకున్నారు కదండి, మళ్ళీ 27th ముందుకు చెప్పుకోవడానికి రీజన్ ఏంటి? సినిమా రావట్లేదు కదా, సో అంటే వీకెండ్లో ఒక డే వేస్ట్ అయిపోతుంది కదా, సో వీకెండ్ ఫ్రైడే సాటర్డే వస్తుంది కాబట్టి మేము అది ప్రీపాన్ చేసుకున్నాం. వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి సో కాన్ఫిడెన్స్ జరగచ్చు. సో ప్రీమియర్స్ వేస్తారా 26th నైట్? యాజ్ ఆఫ్ నో మేమేమీ అనుకోలేదు. సో థింగ్స్ ఎవ్రీథింగ్ గెట్స్ సార్టెడ్ అవుట్ ఒకసారి 20 ప్రీమియర్స్ వేద్దామని చూపిస్తాం. విష్ణు గారు సార్ ఒక రోజులోకి వచ్చేసింది రిలీజ్. అంటే ఫిబ్రవరి చూస్తే మొత్తం అంతా డ్రై పీరియడ్ కింద ఉంది, థియేటర్స్ చాలా వరకు కూడా కొంచెం ఎంటీగా ఉన్నాయి. నెక్స్ట్ 2-3 వారాలు కూడా పెద్దగా సినిమా ఏం లేదు. ఇప్పుడు ఒక రకంగా మీరే 3 వారాలు ఫీడింగ్ ఇవ్వాలి సినిమా. ఏంటండి సినిమా కాన్ఫిడెన్స్ ఆ ఫీడింగ్ ఇవ్వగలుగుతారంటారా ఎగ్జిబిటర్కి? ఏంటో మరి నా సినిమా ఎప్పుడు వచ్చినా కొంచెం డ్రై సీజన్ వచ్చేస్తూ బట్ నా సినిమాతో చాలా రోజులు మళ్ళీ ఒక 3-4 వారాలు ఫీడింగ్ ఇస్తారు, బాగానే ఇదవుతూ వచ్చిందండి. సో ఈసారి కూడా కంటెంట్ మీద నమ్మకం, తప్పకుండా థియేటర్కి వచ్చారంటే మాత్రం ఎంజాయ్ చేసి వెళ్తారు. సో వర్డ్ ఆఫ్ మౌత్ ఇదంతా కూడా చాలా ఫాస్ట్గా దగ్గరికి వచ్చేసాం, చూసి అందరూ బాగా స్ప్రెడ్ చేస్తారని నమ్మకం ఉంది. సో ఓకే, కామెడీ కూడా ఫుల్ లెంగ్త్ కామెడీ మీదే? కామెడీ ఒకటే కాదండి సినిమా, కామెడీ అనుకుంటాం మనం. ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. సో అది థ్రిల్ అవుతారు. అండ్ అంటే అందరూ కామెడీ అని వస్తారు, డెఫినెట్గా కామెడీ ఎంత ఉండాలో దానికంటే ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా సర్ప్రైజ్, అసలైన స్టోరీ, అసలైన కథ మొదలయ్యే టైంకి ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్తో బయటకు వస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విష్ణు గారు, సో అంటే మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా, సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి వేరేగా టర్న్ అవుతుందని. అంటే బోల్డ్గా ఉండే అమ్మాయిలకి సంబంధించి, ఎందుకంటే ఆమె క్యారెక్టర్కి సంబంధించి కూడా కొంచెం ట్రైలర్లో కావచ్చు అట్లా కనిపిస్తుంది కదా, ఎట్లా ఉండబోతుందని అంటే లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ? లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా లేడీస్ అందరూ నా మీద జాలి పడతారు. అదే ఎంత పాపం వీడికి ఎందుకు ఇలా చేస్తుంది అనే ఇది ఉంటుంది, బట్ నాకు రీజన్ ఉంటుంది అనుకోండి. అది కాదండి, మనం ఎంచుకున్న పాయింట్ అండ్ ఆ స్క్రీన్ ప్లే ఎలా అయితే రివీల్ అవుతూ ఉంటుందో, సరదాగా యూత్ఫుల్గా వెళ్ళిపోయేది. లవ్ అంతా యూత్ఫుల్గా అయిపోతుంది. లవ్ తర్వాత పెళ్ళి అనే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ నుంచి అసలు డ్రామా మొదలవుతుంది బేసిక్గా. సో మన సినిమాలో కూడా అదేవిధంగా ఆ పెళ్లి నుంచి వచ్చేసరికి కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాలోకి టర్న్ అవుతుంది స్టోరీ. సో ఆ మూమెంట్స్, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. అవంతా కూడా హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా మంచి అభిప్రాయం వస్తారులేండి అమ్మాయి మీద. ఒంగోలు బ్యాక్డ్రాప్ లో జరుగుతుంది కదా, మీరు చూస్తే గోదావరి జిల్లాకి సంబంధించి కాబట్టి అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఒంగోలు యాసకి సంబంధించి చెప్తారా లేకపోతే మీ స్లాంగ్ లోనే చెప్తారా? అక్కడక్కడ కొన్ని ఊత పదాలు, కొన్ని అలాంటి కొన్ని ఒంగోలు కైండ్ ఆఫ్ ఇవి వాడామండి. మ్యాక్సిమం అందరికీ ఏదైతే కంఫర్టబుల్గా అర్థం అవుతుందో అదే లాంగ్వేజ్ వాడాం. సో అంటే శ్రీ విష్ణు లాంటి అంటే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటారు కదా, ఆయన పక్కన నటించేటప్పుడు అది కూడా కామెడీలో, మీరు కమెడియన్ కాదు, చాలా మంది సత్య గారు కావచ్చు, ఇలాంటి అందరూ నటించడం వేరు. యాజ్ ఏ హీరోయిన్ మీరు నటించేటప్పుడు అది కూడా కామెడీ పండించాల్సి ఉంటుంది కాబట్టి మీ అతని ఎక్స్పీరియన్స్తో మిమ్మల్ని టాలీ చేసినప్పుడు రీసెంట్గా వచ్చారు కాబట్టి ఎట్లా సీన్స్ ఎట్లా చేస్తారు? ఏమన్నా అంటే వర్క్ చేస్తారా లేకపోతే? వర్క్ అంటే అట్లా వర్క్ ఏమీ లేదు అండి, కానీ శ్రీ విష్ణు గారు కానీ డైరెక్టర్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు, నాకు గైడ్ కూడా చేశారు. సో దట్స్ ద రీజన్ దట్ వీ ఆన్ సెట్ డిస్కషన్ చేసినప్పుడు అవన్నీ లైక్ ఇంప్రొవైజేషన్స్ కానీ ఏమైనా న్యూ డైలాగ్స్ యాడ్ చేసినప్పుడు కూడా అది సెట్ అయింది. ఓకే, ఆల్ ది బెస్ట్. విష్ణు గారు, ఇక్కడ సార్ ఈ వాస్తు సంబంధించి ఎక్కువ సీన్లు ఉన్నాయి, క్యారెక్టరేషన్ కూడా అదే పెట్టారు. ఏంటి వాస్తు శాస్త్రం పైన సెటైర్ ఉందా? సెటైర్లా బేసిక్గా మేము ముందు నుంచి ఇదొకటి అనుకున్నది ఏంటంటే, మేము చాలామందికి ఈ వాస్తు మీద, న్యూమరాలజీ మీద చాలామంది నమ్మకం ఉంటుంది. సో అది కొంచెం పర్సనల్గా కనెక్ట్ అయి ఉంటారు. సో అటువంటి దాని మీద మనం ఎటువంటి సెటైర్ వేయద్దు, కామెడీ చేయొద్దు. అండ్ మోరోవర్ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ వీడి క్యారెక్టర్ ఇది నమ్ముతాడు తప్పితే
నమ్మిన వాళ్ళకి ఇది అయిపోతుంది, లేకపోతే నమ్మడం వల్ల ఇది అయిపోతుంది. అసలు ఆ కంటెంట్లోకి ఎలా ఉంటుంది? ఓన్లీ వీడి క్యారెక్టర్ ఒకటే న్యూమరాలజీ అస్ట్రాలజీ ఫాలో అయ్యేది. దాని మీద కూడా ఏం సెటైర్ కింద ఏమో దాని మీద ఉంటుంది 100%. ఏదైతే సెన్సిటివ్ ఇది ఉందో దాని మీద అయితే అసలు సెటైర్ అనేది లేదు. నా క్యారెక్టర్ మీద ఉంటుంది, నా పర్సనల్ నా బిహేవియర్ కానీ ఇది కానీ దాన్ని బట్టి, లేకపోతే అమ్మాయి బిహేవియర్ కానీ దీని మీద వెళ్తాం అనుకుంటున్నాం. ఆ యాంగిల్ టచ్ చేయలేదు, వాంటెడ్లీ వద్దాం అనుకున్నాం. ఓకే సార్, ఇప్పుడు టీజర్లో చూస్తేనే ఒక ఆల్కహాల్ బాటిల్ లేకపోతే దమ్మగూడదన్నా అని హీరోని పిలిచేది, ఇవన్నీ టీజర్లోనే చూపించేది. సినిమాలో ఎంతవరకు వాడారు? సెన్సార్ సంబంధించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా కట్టలేదు కదా? క్లీన్ అసలు ఏం చెప్పలేదు. క్లీన్ ఇవ్వయా? క్లీన్ ఇవ్వలేదు. ఓకే. ఇంకొకటి, మీరు ఇందాక టీజర్లో 2 కళ్ళకి 2 రకాల షూస్, ఆ బండి విచిత్రంగా డిజైన్ చేశారు. వాడు బ్యాకింగ్ స్టోరీ ఏముందా? 5 లక్కీ నెంబర్ అని 5 టైర్ల వాహనం వాడాలి, కారు కొనుక్కోలేడు, బండికి తగిలించుకుని తిరుగుతున్నాడు. కలర్లు ఏమో సమ్ మీద పవర్ వస్తుందని చెప్తే ఒక కలర్ అది, ఒక కలర్ ఇది షూ వేసుకుంటాడు. సో ఇవన్నీ చిన్న మైన్యూట్, ఇవి క్యారెక్టర్ సరదాగా మీకు ఫాస్ట్గా మీరు తీసుకోవడానికి అన్నమాట. డైరెక్ట్ ఈ వీళ్ళిద్దరు లవ్ సంబంధించి ఆయనేమో ఒక లెక్చరర్ పొజిషన్లో చూపించారు, అటెండెన్స్ తీసుకుంటారు. అమ్మాయి పొజిషన్ ఏంటి, అమ్మాయి క్యారెక్టర్ ఏంటి? స్టూడెంట్ లెక్చరర్ లవ్ స్టోరీ? ఇద్దరు లెక్చరర్స్ సార్. ఇద్దరు లెక్చరర్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చరర్స్. ఓకే. సో ఆ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది. సో కొంచెం కాలేజ్ లవ్ స్టోరీ ఆ క్యారెక్టరైజేషన్ ని వెళ్ళడానికి ఆ స్పేస్ కి యూజ్ చేస్తున్నాను. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అండి. ఇందాక నుంచి మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి, కోప్పడలేదు ఎవరి మీద మీరు అని. బట్ ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని తిట్టారని చెప్పేసి సారీ చెప్తున్నారు స్టేజ్ మీద. సారీ అంటే చెక్ ఇస్తా అంటున్నారు. ఏంటి అది, ఎందుకు తిట్టాల్సి వచ్చింది మిమ్మల్ని ప్రొడ్యూసర్ గారు? నన్ను నేను కోప్పడేంత ఎవరు ఈ మనుషులు లేదు సార్. ఇక్కడ అందరూ చాలా కామన్. సరే కొన్ని ఉంటాయి కదా. సో ఆ స్పేస్ లో ఆయన చిన్న అంటే ఫాదర్ సన్ ఒకటి ఉండేది కదా గైడెన్స్. ఆ స్పేస్ లో అదే రిలీజ్ డేట్ దగ్గరికి రావడం. సో కొన్ని వర్క్స్ ఉంటాయి కదా, టికెట్ కేసులు డిలే అయినా కానీ అప్పుడు చిన్న సెటప్ అంతే. అంతకుమించి వెరీ సపోర్టివ్. థ్యాంక్ యూ. శ్రీ విష్ణు గారు, అంటే మీకు ఒక ట్యాగ్ ఎలాగా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని వచ్చింది కాబట్టి మీ దగ్గరికి వచ్చే సబ్జెక్టులన్నీ అందరూ ఎక్కువగా కామెడీ సబ్జెక్టులే తీసుకొస్తున్నారా? దాన్ని మీరు అచీవ్ చేయడానికి ప్రతిసారి కుర్రోడ్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి ప్రత్యేకంగా దాని గురించి ఎక్కువ ప్రజల వరకు తీసుకోవాల్సి వస్తుంది ఎట్లాగా? లేదండి, అసలు ఆ వేలో అంటే ట్యాగ్ గురించి ఆలోచించాలి అది లేదు. బేసిక్గా నేను ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా కొత్త పాయింట్లే, ఎంటర్టైన్మెంట్లో కూడా ఏదో ఒక కొత్తదనం ఎప్పుడు పిక్ చేస్తున్నాను కాబట్టి ఆ వేలోనే వస్తున్నాయండి. సీరియస్ సబ్జెక్టులు అప్పట్లో ఉండేవాడు, లాంటి సబ్జెక్ట్స్ చేసేవారు. బట్ ఇప్పుడు దాన్ని ప్రియారిటీ బేసిస్లో తీసుకుంటే కామెడీకి ఎక్కువ మీరు ఇవ్వాల్సి వస్తుందా ఎట్లాగా? పడుతుంది. ఈ గ్రహస్థితి మీకు ఎలా ఉంటుంది? మరి ఎంత పెద్దది చెప్పండి సార్. 27 మీ గ్రహస్థితి ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంది సార్. ఆల్రెడీ కూడా సినిమా హ్యాపీ, నా పెట్టిన పేమెంట్ వచ్చేసింది, నేను లాభాల్లో ఉన్నాను. ఇదంతా మాకు చేసినందుకు విష్ణు గారే సార్. సెక్యూరిటీ అంతా బాగా క్రియేట్ చేశాను సినిమా సార్. మాకేమీ వేస్ట్ ఖర్చులు అవ్వలేదు. మేము అనుకున్న డేస్లో పూర్తి చేసాం. మనకి అందరూ బాగా సపోర్ట్ చేసేది. సాయంత్రం ఇలా చారీ గారు వీళ్ళందరూ బాగా ఫ్రెండ్లీ మూమెంట్లో సినిమా పండుగ జరిగింది. బయట ఎంత పనులు ఉంటుందో సినిమా కనిపించినంత పనులు ఉంటుంది. అంటే మీరు జాతకాన్ని నమ్మారో సినిమాని నమ్మారా? జాతకాన్ని నమ్మేదే ఉంటుందండి. కథను నమ్ముతాము, సినిమాని నమ్ముతాము. మీరు అదే జరిగి పెద్ద ఇబ్బంది పెడుతుంది. మాట్లాడుతూ అదే చెప్పారు కదా. విష్ణు గారు ఇక్కడ సార్ సంక్రాంతికి బరిలో దిగుతున్నారు, మళ్ళీ మీకు ఆ ప్లాన్ ఏమైనా ఉందా నెక్స్ట్? లేదండి, నా సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు సంక్రాంతి అయ్యండి. Radhan garu. Sir, here, this way. Yes. Hi. లేదంటే కొరియోగ్రాఫ్ డాన్స్ కొరియోగ్రాఫర్ చేసిందా? ఏదండి మీరు బ్లెస్సింగ్ ఇస్తూ అది మారుతి గారు. ఆల్ ది బెస్ట్ అండి. విష్ణు గారు ఆ స్టెప్ చాలా వైరల్ అయింది. ఒకసారి పంచాయత్ చేపిస్తారు ఆ స్టెప్. అది కాదు, అది వివిగా ఏగా తీసి వివిగా మార్చి చేస్తారు కదా. విష్ణు గారు
సార్ అంటే ఈ మధ్యన ఓవర్సీస్ లో సినిమాలన్నీ కూడా అంటే కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలకి భయంకరంగా అక్కడ భారీ వసూళ్ళు అనేది దొరుకుతున్నాయి కదా. సో మరి ఈ సినిమాతో మీరు ఓవర్సీస్ మార్కెట్ అని ఎక్స్పెండ్ అవుతుంది అనుకుంటారు. ఓవర్సీస్ లో ఎలా ఉండబోతుంది రిలీజ్ అనేది? పెద్ద రిలీజ్కి వెళ్తున్నారా? ఓవర్సీస్ మంచిగానే ఉంది, నాకు ఫస్ట్ నుంచి కూడా మంచిగానే ఇది ఉంది. అండ్ ఓవర్సీస్లో ఎంటర్టైనర్స్ అంటే ఎప్పుడు ఉందండి, అది పాజిటివ్ ఎంటర్టైనర్లకి. ఈ సినిమా హైయెస్ట్. విష్ణు గారు క్యారెక్టర్ అయితే ఇది పంచ్ అంతే, అలాగే పాపం పాపం అంటారు మీరు. ఓకే, నైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. Thank you so much. ఫస్ట్ టైం అనుకుంటా ఫీల్. ఎస్. సో ఏంటి ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారు? ఎక్స్పీరియన్స్ అంటే నా డెబ్యూ మూవీకి ఫిల్మ్ఫేర్ వచ్చింది అని నా అదృష్టం చెప్పాలి. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ కమింగ్ టు ద ఫిల్మ్ ఐ థింక్ దెర్ ఇస్ వన్ మోర్ సెలబ్రేషన్ వెయిటింగ్ ఇన్ ద లైన్. విష్ణు గారు, రీసెంట్గా అంటే ట్రైలర్ అండ్ టీజర్ చాలా బాగున్నాయి. అండ్ రీసెంట్గా ప్రమోషన్స్లో భాగంగా మీరు సలార్ది యా అని ఉంది కదా, బాగా వైరల్. సరదాగా ఈ మీట్ పెట్టామండి. సో ర్యాండమ్గా అంటే సరదాగా క్యూఎండ్ ఇలాగే ఈ మీమర్స్ వీళ్ళందరితో ఇది చేసేటప్పుడు లాస్ట్ ఫిల్మ్ అప్పుడు నేను సింగిల్ అప్పుడు చెప్పాను అనమాట, ఇలా రోజు నైట్ ఇలా చూస్తాం ఇది చెప్పాను. సో అక్కడ అడిగారు అందరూ. సో ఆన్ ద స్పాట్ మన వాళ్ళు కూడా సరే సరదాగా పెట్టామని క్లోజింగ్ దాంతో క్లోజ్ చేస్తాం అనమాట. సో మంచి బాగుంది. అండ్ ఆ వైబ్రేషన్ కూడా బాగా వచ్చినట్టుంది అసలు. యా ఇష్టం. అవును. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Done? Done. Thank you, Chandu. Thank you so much to all.